మంత్రి బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదే రాయాల్సిన లేక రాయలేకపోయాడు. ఎందుకంటే దానిలో ఏం జరగాలో జరిగింది. సార్ సంజయ్ గారు ఇప్పుడు బీజేపీ నేతలతో హరీష్ రావు భేటీ అయినాడని చెప్పేసి నిన్న బాగా ప్రచారం జరిగింది. ఇప్పుడు వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ద్వంద్వ విధానాలు. ఒక ఆయన ఏమన్నా తెలుసా, అలిగిపోయారు. జీవన్ రెడ్డి చేరికను ఇద్దరు ఒప్పుకుంటలేరు, అలిగిపోయారని ఒక ఆయన అంటాడు. ఇంకో ఆయన అంటాడు బీజేపీలో హరీష్ రావు చేయడానికి వెళ్ళాలని ఇంకో ఆయన అంటాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏమంటాడు, ఏడాడు కలిసిండు, ఎవరు కలిసిండు, బీఆర్ఎస్ కును బీజేపీకి అలయన్స్ కోసం పోయినాట. హరీష్ రావు అనే వ్యక్తి అలిగిపోయిందని వీళ్ళే అంటారు బీఆర్ఎస్ పార్టీ మీద. అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ కు బీజేపీకి అలయన్స్ కోసం ప్రయత్నం చేస్తాడా? అలిగిపోయిన వ్యక్తి బీఆర్ఎస్ తోని ఇది అనేది ప్రజల వాళ్ళు నమ్మలేరే. ఇక మీరు అడుగు బంద్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ముసళ్ళు అయిపోయారు, మేము ముసళ్ళు అయిపోయినాం. ఇప్పుడు 2014 స్టార్ట్ చేశారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అలయన్స్. ఎక్కడ అలయన్స్? కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి పోటీ చేసింది, కలిసి అధికారాన్ని పంచుకున్నారు. టీడీపీ బీఆర్ఎస్ కలిసి పోటీ చేశారు, కలిసి అధికారం పంచుకున్నారు. మేము ఎప్పుడన్నా టీడీపీతో బీఆర్ఎస్ తోని కలిసి పోటీ చేసినామా? ఎప్పుడన్నా కలిసి అధికారం పంచుకున్నామా? వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో అధికారం పంచుకున్నారు, ఢిల్లీలో అధికారం పంచుకున్నారు. కేంద్ర మంత్రి అయ్యాడు, ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర మంత్రి అయ్యాడు. ఎవరు గవర్నమెంట్ అయ్యాడు? తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు అయ్యారు. ఎవరు గవర్నమెంట్ అయ్యారు? ఎవరు గవర్నమెంట్ అయ్యారు? కాంగ్రెస్ అప్పుడు టీఆర్ఎస్ కలిసింది కదా, మేము కలిసాం. ఎప్పుడైనా కలిసి ఉండేది మీరు, రేపు కలిసేది మీరు. ఇప్పుడు రేవంత్ రెడ్డి భయం అదే కదా. ఇప్పుడు మళ్ళా జిమ్లీ ఎలక్షన్స్ వస్తే, ఎమ్మెల్యే పార్లమెంట్ ఎలక్షన్ కలిసి వస్తే నాకు కుంప కొల్లేరైతుంది. మళ్ళీ బీజేపీ వారు వన్ సైడ్ ఎక్కడ గెలుస్తుందని చెప్పి ఒక బాధతోనే ఇలా ముఖ్యమంత్రి డిప్రెషన్ ఉన్నాడు. ఆ టెన్షనే ముఖ్యమంత్రి కుర్చీ కాలేదని చెప్పని. కాబట్టి ఇప్పుడు ఆయన కుర్చీకి కాలేదని చెప్పి భయపడి రాహుల్ గాంధీ కుర్చీకి ఎసరు పెట్టిండు. వాళ్ళ సొంత నిర్ణయం, మాకే సంబంధం. వాళ్ళ పార్టీ, వీళ్ళ పార్టీ, వాళ్ళు వీళ్ళు. అంటే ఆయన ఒక మాట మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణలో బీజేపీకి అవకాశం లేదు కాబట్టి బీఆర్ఎస్ తో పోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడాడు. ఇప్పుడు సమాజం ఆలోచిస్తుంది ఎవరికి అవకాశం ఉందని చెప్పని. జీవన్ రెడ్డి గారు అనంత మాత్రాన బీజేపీకి అవకాశం రాకుండా ఉంటుందా? నిజామాబాద్ ఎవరు గెలిచిర్రు? ఆయన మీద కరీంనగర్ ఎవరు గెలిచిర్రు? ఆదిలాబాద్ ఎవరు గెలిచిర్రు? 8 సీట్లు ఎవరు గెలిచినాయి? బీఆర్ఎస్ ఒక్కడైనా గెలిచిందా? బీఆర్ఎస్ ఒక్కటి గెలిచిందా చెప్పు? బీఆర్ఎస్ కు ఒక్క ఎంపీ ఉన్నాడా? ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ లేడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. తేజస్వి సూర్యకు సంబంధించిన విషయంలో మీరు ఎవరు ఏం మాట్లాడలేదని చెప్పి తెలంగాణ సమాజంలో ఒక చర్చ జరుగుతుంది. తెలంగాణ సమాజంలో ఏం చర్చ లేదు. కేవలం కాంగ్రెస్ లో ఆడుతున్న వాళ్ళ కిషన్ రెడ్డి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా. ఇది వక్రీకరించి మభ్యపెట్టే ప్రయత్నం. అందుకే ప్రజలు ఎవ్వరు స్పందన లేవని ప్రజలు పడుచుకుంటారు అంటే అది క్లోజ్ అయిపోయింది. ఆయనతో నేను మాట్లాడినా. నేను దేశ స్వాతంత్ర్య సమరయోధులతో నేను తెలంగాణ ఉద్యమకారులను పోల్చిన దాన్ని వక్రీకరించి అని చెప్పి ఆయన క్లారిటీగా నాకు చెప్పాడు. నాకు చెప్పిన విషయం అదే రికార్డులో ఉన్నది. రికార్డులో ఏనే ద్రోహులు అని ఏం చెప్పలే కదా. ఇలా స్వాతంత్ర్య సమరయోధులతో పాటు అప్పుడు పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇష్టానుసారంగా విభజించింది. కాబట్టి అప్పుడు అనేక మంది బలిదానం అయిపోయారు, దేశం కోసం త్యాగం చేశారు. ఇవాళ తెలంగాణ విభజన విషయంలో కూడా 1400 మంది బలిదానం అయినాక ఇవాళ కాంగ్రెస్ పార్టీ విభజించింది. కాబట్టి ఈ 1400 మంది ఇలా కాంగ్రెస్ పార్టీ ముందే ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పడేస్తే 14 మంది ప్రాణాలు పోయేటోళ్ళు కాదు. కాబట్టి అప్పుడు త్యాగం చేశారు దేశభక్తులు, ఇప్పుడు తెలంగాణ కోసం వీళ్ళు త్యాగం చేశారు అని చెప్పి ఒక స్ఫూర్తిదాయకమైన సందేశం ఇచ్చారు. దాన్ని వక్రీకరించారు. త్యాగాలు ఏమైనా ఆర్టికల్ 3 అనేది రాజ్యాంగం ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ రాష్ట్ర ఏర్పాటును ఒక దేశ విభజన పోలుస్తారు. దేశ విభజన అప్పుడు గానీ ఇప్పుడు గానీ 14 మంది చచ్చిపోవడానికి కారణం వాళ్ళు ఎవరు? కారణం వాళ్ళు 14 మంది బలిదానం కావడానికి కారణం వాళ్ళు. డిసెంబర్ పెద్ద సుష్మా స్వరాజ్ బిల్లు ఎందుకు పెట్టారు? సుష్మా స్వరాజ్ గారు పార్లమెంట్ లో మీరు కనుక బిల్లు పెట్టకుంటే, కాంగ్రెస్ పార్టీ పెట్టకుంటే ఇప్పటికే బలిదానం అయిపోతున్నారు. మేము బిల్లు పెడతాం అంటే అప్పుడు భయపడి 1400 మంది త్యాగం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టింది. మరి కాంగ్రెస్ పార్టీ బిల్లు పెట్టినప్పుడు ఎవరి మద్దతు వచ్చింది? సుష్మా స్వరాజ్ మద్దతు వచ్చింది. అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు? ఏ పార్టీలో ఉన్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. బలిదేవత అని ఎవరు అన్నాడు? సోనియా గాంధీని బలిదేవత అన్నారు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉండి.
కరీంనగర్ యుద్ధ బేరేది రణబేరి అవుతుంటే తుపాకీ పట్టుకుని ఉద్యమకాలను చంపడానికి రేవంత్ రెడ్డి గారు ఇవాళ తుపాకీ పట్టుకుని బయలుదేరాడు. ఇవాళ బీజేపీని విమర్శించేటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? మీరు ఎవరు కేబినెట్ లో ఉన్నారు? తెలంగాణ ఉద్యమకాలను చంపుతా అన్నటువంటి వ్యక్తి కేబినెట్ లో ఉన్నారు. మీ నాయకురాలు సోనియా గాంధీని బలిదేవత అన్నటువంటి కేబినెట్ లో మీరున్నారు. ఫస్ట్ దాని